సో కాళేశ్వరం తెలంగాణ పాలిట వరం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే అది కాళేశ్వరం కాదు, తెలంగాణ కూలేశ్వరం అని చెప్పేసి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్న పరిస్థితి. సో కాళేశ్వరం సంబంధించి అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరుగుతున్నాయి. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అని ఏంటి కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఇది వాళ్ళు గత 31 నెలలుగా పాడిందే పాడరా పాశవన్ల దాసరా అన్నట్టు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీగా చాలాసార్లు దాని మీద క్లారిటీ ఇచ్చినాం. కాళేశ్వరం ఒక పెద్ద చాలా అంశాల యొక్క సమాహారం, అది చాలా కాంపోనెంట్స్ యొక్క సమాహారం. అది దాంట్లో ఒక చిన్న కాంపోనెంటు మేడిగడ్డ బ్యారేజు. అది 85 పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో కేవలం 3 బ్యారేజ్లకు కొద్దిగా నష్టం జరిగింది. అది ఒక 400 కోట్లతోటి రిపేర్ చేసుకుంటే మొత్తం కూడా కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తుంది. వీళ్ళు కావలసుకొని దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్ని బదనాం చేయాలని చెప్పి ఆ 400 కోట్లు పెట్టి ఒక 3 పిల్లర్లు, అంటే 3 బ్యారేజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో. మొత్తం 246 పిల్లర్లు 3 బ్యారేజ్లతో కలిపి. 246 పిల్లర్లలో కుంగింది 3 పిల్లర్లు మాత్రమే. ఇబ్బంది వచ్చింది 3 పిల్లర్లకు. ఆ 3 పిల్లర్ 400 కోట్లతోటి రిపేర్ చేస్తే ఒక 3 నుంచి 6 నెలల్లో అయిపోద్ది. అది చెయ్యక గత 31 నెలల నుంచి, అంటే 2.5 సంవత్సరాలు పైగా ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది ఆయన ఇగో కోసం, అంటే మా మీద కక్షతోటి కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అన్న భయంతో ఇవాళ కాళేశ్వరాన్ని కావలసుకొని దుష్ప్రచారం చేస్తూ పండబెడతా ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు నేను వినను, ఎన్డీఎస్ఏ చెప్పినట్టు మాత్రమే వింటాను, ఎన్డీఎస్ఏ సూచనలు పాటిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసింది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించాలి. ఇవాళ ఎలినో వచ్చింది, కరువు ఉన్నది, రైతులు వర్షం కోసం చూస్తూ ఉన్నారు, వర్షాలు పడట్లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర వాటర్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన పాజిటివ్గా ఆలోచించి మేడిగడ్డ బ్యారేజ్ను ముట్టకుండానే కన్నపల్లి పంప్ హౌస్లో పారుతున్న గోదావరి నుంచే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. చేసి అన్నారం నుంచి మళ్ళా అన్నారం నుంచి సుందిళ్లకు ఇట్లా 3 బ్యారేజ్ల నుంచి లిఫ్ట్ చేస్తూ ఎల్లంపల్లిలో పోస్తే ఎల్లంపల్లి నుంచి ఇక మొత్తం ఎక్కడికంటే అక్కడికి నీళ్ళు తీసుకుపోయి రైతులకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మేడిగడ్డ బ్యారేజు కుంగిపోయింది, అందుకోసం మేము మేడిగడ్డ బ్యారేజ్ నిన్న అంటాడు ముఖ్యమంత్రి, మేడిగడ్డ బ్యారేజ్ని దింపాల్సి ఉంటుంది కన్నపల్లి పంపు స్టార్ట్ చేస్తే అని అంటాడు. అది తప్పు. మేడిగడ్డను ముట్టకుండానే కన్నపల్లి పంపు స్టార్ట్ చేయొచ్చు, నంబర్ 1. నంబర్ 2, అన్నారంకి ఏం కాలేదని రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ చెప్పింది. మినిమం డ్రా లెవెల్ 5 టీఎంసీలు నింపుకొని, అంటే పంప్ హౌస్లకు అవసరం వచ్చే 5 టీఎంసీలు ఉంటే చాలు, మనం అన్నారం నుంచి సుందిళ్ళకు కూడా లిఫ్ట్ చేయొచ్చు. సుందిళ్ళలో 3 టీఎంసీలు ఉంటే చాలు, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయొచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ చెప్పింది. అన్నారం టోటల్ కెపాసిటీ 10.8 టీఎంసీ టోటల్ బ్యారేజ్ కెపాసిటీ. దాంట్లో 5 టీఎంసీలు నింపితే చాలు, లిఫ్ట్ చేయొచ్చు. అంటే సగం కంటే తక్కువ. బ్యారేజ్కి ఏం కాదు, అప్పుడు లోడ్ పడదు బ్యారేజ్ మీద. రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తుంది అదే. అట్లనే సుందిళ్ళ కెపాసిటీ 8 టీఎంసీలు, దాంట్లో 3 టీఎంసీలు నింపితే చాలు, అంటే సగం కంటే తక్కువ పంప్ హౌస్లు రన్ చేయొచ్చు. సుందిళ్ళ నుంచి తీసుకొని ఎల్లంపల్లి వేయచ్చు. ఇది రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తున్నారు. ఇట్లా పాజిటివ్గా ఆలోచన చేసి నీళ్ళు ఎట్లు ఇవ్వాలో, మీకు నీళ్ళు ఇవ్వాలనే మనసు ఉంటే రిటైర్డ్ ఇంజనీర్స్ గారు చెప్పినట్టు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ నీళ్ళు ఇస్తే కేసీఆర్కి ఏడ పేరు వస్తుందో అని ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకొని ఇవాళ దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ని పడవ పెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మంచిది కాదు. ఇది అంతకు పోను. నిన్న మాటలన్న మాటలేందండి, ఏం మాటలు అవి? ఆయన అంటే రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు బయటకు వచ్చినట్టు కనిపించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటల వార్డు మెంబర్ కంటే అధ్వాన్నం. వార్డు మెంబర్ కూడా అటువంటి మాటలు మాట్లాడు నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే. నీళ్ళకు బదులు మీ రక్తాన్ని అడుగుతున్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ రక్తంతో పంటలు పారిస్తాడట, మరి మీరు రక్తం వేయడానికి రెడీగా ఉన్నారా మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు? అదే ఎవరి రక్తం అండి? ఏం మాటలు అవి? ఎవరి రక్తము? కేసీఆర్ రక్తం దాని పంటల మీద చల్లుతాడా? కేసీఆర్ రక్తం అంటే కేసీఆర్ని కోసి రక్తం చల్లుతాడా? ఏం మాటలు అవి?
తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి అన్ని పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలబెట్టి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని అనాల్సిన మాటలేనా అవి? కేటీఆర్ గారిని కోసి ఆయన రక్తం చల్తాడా? హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ ఐటీ రంగాన్ని ప్రపంచంలోనే గొప్పగా తీసుకుపోయినటువంటి వ్యక్తి కేటీఆర్ని కోసి ఆయన రక్తం చల్తాడా? హరీష్ రావు గారు కోస్తాడట, హరీష్ రావు గారిని కూడా కోస్తాడట. నిద్రాహారాలు మాని ఆయన తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారికి తోడుగా పనిచేసి జైల్లోకి పోయి లాఠీలు దెబ్బలు తిని తర్వాత ఇరిగేషన్ మంత్రిగా నిద్రాహారాలు మాని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. ఆయన రక్తం చల్తాడా? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అటు రక్తాలు చల్లుతా అని ఒక ముఖ్యమంత్రి అనొచ్చునా? నిజంగా కూడా నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉండి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళని కోసల రక్తం చల్లుతా అన్నందుకు ఆయన మీద కేసు పెట్టాలి. పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఓపెన్గా అన్న మాటకు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నది ఈ పోలీసు యంత్రాంగం? ఎవడన్నా మాటలు మాట్లాడతాడా? ఇంకేమంటాడు ఆయన? పాపం ఎవరో రిటైర్ ఇంజనీరు రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇగో ఇట్లా ఇయ్యొచ్చయ్యా అని చెప్పి లెటర్ రాసిర్రు. లెటర్ రాస్తే ఈయన చెల్లపల్లి జైలు వేస్తా అంటాడు. రిటైర్ అంటే నీళ్ళు ఇవ్వాలా అని పాపం వాళ్ళు సలహాలు ఇస్తే రిటైర్ ఇంజనీర్లను చెల్లపల్లి జైలు వేస్తా అంటాడు. తెలంగాణ వాదుల ముసుగులో రిటైర్డ్ ఇంజనీర్లు బీఆర్ఎస్ పార్టీ వాదనను వినిపిస్తున్నారు. వాళ్ళు చేసిన అవినీతిలో భాగం వీళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవసరమైతే జైలుకు పంపించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిన్న రిటైర్డ్ ఇంజనీర్కి సంబంధించి కామెంట్ చేశాను. ఇదే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని దాంట్లో ఏదో ఒక 2 అంశాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో ఇదే రిటైర్డ్ ఇంజనీర్లని పొగిడిండిన రేవంత్ రెడ్డి. ఆ రోజులు చాలా గొప్పోళ్ళు అన్నాడు అసెంబ్లీలో. ఇవాళ అయ్యా నువ్వు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు, మేడిగడ్డ దింపవలసిన అవసరం లేదు, దింపకుండానే కన్నెపల్లి పంప్ స్టార్ట్ చేయొచ్చు, నీళ్ళు ఎత్తచ్చు, అన్నారంలో సగం కంటే తక్కువ నీళ్ళు నింపితే అన్నారం బ్యారేజ్కి ఏం కాదు, అట్లనే సుందిళ్ళలో సగం కంటే తక్కువ నీళ్ళే నింపండి, అక్కడి నుంచి పంపు చేయ చెల్లంపల్లికి ఏం కాదు చెయ్యండి అని అంటే ఈయన ఇప్పుడు వాళ్ళని జైలు వేస్తా అంటున్నాడు. అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా భయపెట్టిస్తాడా అండి? ఎందరిని జైలు వేస్తావు? ఏమి రాక్షసానందం అది? ఏంది నువ్వు మాట్లాడేది? పాపం ఎవరో కరువు వస్తున్నదని వెదర్ రిపోర్ట్ ఇస్తే ఆయనకి బెల్ట్ దెబ్బలు పడాలని అంటాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అధికారులను జైలు వేస్తా అనుడు, బెల్ట్ దెబ్బలు పడతాయి అనుడు, కోస్తా అనుడు, రక్తం చల్లుతా అనుడు, ఏం మాటలండి ఇవి? ఇదంతటికి కారణం ఏంటంటే ఆయన కళ్ళల్లో క్లియర్గా ఒక భయం కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్ అన్న హరీష్ రావు గారన్నా ఆయనకు భయం కనిపిస్తూ ఉన్నది. ఆయన అవినీతిని కావచ్చు, ఆయన చేతగానితనం కావచ్చు ఎత్తిపూరుస్తున్నారు కాబట్టి ఆయన జారుడు బండ మీదకి వెళ్ళి కిందికి జారుతున్న ఫీలింగ్ ఆయనకు కలిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళల్లో నిన్న చూసిన నేను టీవీలో ఆయన కళ్ళల్లో క్లియర్గా భయం కనిపిస్తూ ఉన్నది. ఆ భయంలో నుండి వచ్చిన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిన మాటలే అవి. పూర్తిగా నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక్కటి కాదు ఆయన ఇంకేమేమన్నాడు హరీష్ రావు గారిని అన్నీ. అంటే అసలు నేను అంటున్నది వార్డు మెంబర్ కంటే హీన స్థాయిలో మాట్లాడవలసిన మాటలు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి. మీరేమో ముఖ్యమంత్రి భయపడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఫిరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కూడా మన ఖమ్మం సభలో చెప్తున్నాడు. మరి ఎట్లా చూస్తున్నారు? అదే భయంతో చెప్తున్నాడు. ఆయన మీద నమ్మకం. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తలేడు నెంబర్ 1. దానికి పైగా ఈ మధ్యలో 6 నెలల్లో ఆయనకు ఎదురు దెబ్బలు, వడ్లు కొనుగోలు సరిగా చేయలేకపోయాడు, రైతులకు కోపం ఉంది. యూరియా సరిగా ఇవ్వలేకపోయాడు, రైతులకు ఆయన మీద కోపం ఉంది. ఇట్లా ఉద్యోగాలు సరిగ్గా ఆయన చెప్పిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని 2.5 సంవత్సరాలు అయిపోయింది, 16,000 ఉద్యోగాలు ఇచ్చిండు. నిరుద్యోగులు కోపంతో ఉన్నారు. ఇవన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉన్నాడు. చివరికి ఇప్పుడు కరువు వచ్చింది, కరువుని డీల్ చేసే తెలివి లేదు ఆయనకు, ఎట్లా డీల్ చేయాలో. ఇవన్నిటి ఫెయిల్ అయిపోయి ఆయనకు భయం వచ్చేసింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఆయనకి. అయ్యో నాకేదో అయిపోతుంది, నేనేదో దిగిపోతా, నన్ను ప్రజలు కోపంతో ఉన్నారు, నేను హామీలు ఏం అమలు చేయలేకపోతున్నా. ఆ భయంలో
కళ్ళల్లో ఆ భయం కనిపించిందని నేను అంటున్నా. దాంట్లో నుండే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా, ఈ పిచ్చి పిచ్చి మాటలు. నిజంగా కూడా ఆయన మతి స్థిమితంలో ఉండి మాట్లాడినట్టు నాకైతే అనిపించలేదు. నిన్న ఆయన టీవీలో ఆయన చూస్తే మతి స్థిమితం లేని వ్యక్తిలాగే మాట్లాడిండు. నేను ఆయనకు సూచిస్తూ ఉన్నా, అర్జెంటుగా పోయి డాక్టర్లకు చూయించుకో. ఎందుకంటే మతి స్థిమితం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా భరించడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కష్టంగా అవుతుంది. అప్పుడు మేము అయితే డాక్టర్లకు చూయించుకొని మంచిగానే చేయించుకో, లేకపోతే మేము గవర్నర్ గారిని కోరాల్సి వస్తుంది. మతి స్థిమితం లేనటువంటి ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు భరించలేరు, దయచేసి ఆయన బర్తరఫ్ చేయండి అని చెప్పి మేము కోరాల్సి వస్తుంది గవర్నర్ గారు. ఏంటి ఫైనల్గా ఏంటి కాళేశ్వరం సంబంధించి ఓన్లీ ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతుందా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మీరు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. బట్ గ్రౌండ్ లెవెల్లో రైతులకు సంబంధించి కానీ ఇటు తాగునీరు సాగునీరుకు సంబంధించి ఏమైనా కార్యాచరణ తీసుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి దాదాపు 1,00,000 క్యూసెక్ల ప్రవాహంతో పోతా ఉన్నదన్న విషయం మా కేటీఆర్ గారు నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి పోయి చూస్తే కానీ ప్రపంచానికి తెలియలేదు. ఫస్ట్ మేము అక్కడ సక్సెస్ అయినాం. గ్రౌండ్లో మేము వెళ్ళి ఇవాళ 1,00,000 క్యూసెక్ల నీళ్లు వెళ్తున్నాయి, దయచేసి మేడిగడ్డను ముట్టకుండానే నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు స్టార్ట్ చేసి నీళ్ళు ఎత్తిపోయొచ్చు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పిందే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో. అప్పటి నుంచే ఈ ముఖ్యమంత్రికి దిగులు పుట్టుకుంటా ఉన్నది. కాబట్టి డెఫినెట్గా చూస్తాం, ఇంకొక 4-5 రోజులు చూస్తాం. డెఫినెట్గా మా కార్యాచరణ ఫీల్డ్లో రైతులకు ఏదైతే బాగుంటుందో ఆ కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందితే కేసీఆర్కు పేరు వస్తుందని ఒక చెడ్డ పేరుతో, ఒక ఈగోతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి అన్యాయం చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాచరణ కూడా తీసుకోబోతున్నా. ఇప్పటికే ఏదైతే 1,00,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దానికి సంబంధించి మైండ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యమంత్రికి మతి స్థిమితం పోయింది. సో ఖచ్చితంగా హాస్పిటల్లో చూపెట్టుకోవాలి, లేకపోతే వెంటనే గవర్నర్ని కలిసి కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాం. సో ప్రత్యక్ష కార్యాచరణకు సంబంధించి కూడా రైతులకు ఎలాంటి న్యాయం, ఎలాంటి చర్యలు చేపడితే న్యాయం జరుగుతుందని దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే సమావేశం పెట్టుకొని ప్రత్యక్ష కార్యాచరణ కూడా రూపొందిస్తుందని ప్రశాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర. ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.